హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు ఇది వచ్చేసి ఖమ్మంలోని మిల్లెట్ రెస్టారెంట్ అట. కొత్తగా ఓపెన్ అయింది. ఇది వచ్చేసి మన ఖానాపురం క్రాస్ రోడ్ అంటే కరెక్ట్‌గా ఎక్కడంటే ఎన్టీఆర్ సర్కిల్ ఉంది కదా! ఆ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మనము ఇటు ఇల్లందు వెళ్ళే రూట్‌లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో. రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. చాలా గిరాకీ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. సో, అన్నీ కూడా అంటే మిల్లెట్స్ కానీ, తాటి బెల్లంతో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే అన్ని హెల్తీకరమైన ఫుడ్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. సో, వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి చాలా చోట్ల ఉంది. అయితే రీసెంట్‌గా మన ఖమ్మంలో స్టార్ట్ చేశారు. ఇక జనాలు మాత్రం కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ కావడం, అందులోనూ మనకు ఆరోగ్యకరమైన వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి జనాల తాకిడైతే చాలా ఉంది. మిల్లెట్సు, తాటి బెల్లం కాఫీ ఒకటి, స్వీట్సు, నెక్స్ట్ జీడిపప్పు విత్ మన ఇదేమంటారు మిరియాలతో చేసిన జీడిపప్పు. సో, ఇలా వెరైటీ టేస్ట్ చేసే ఇవన్నీ కూడా ఇక్కడ వెళ్ళొచ్చు. ఈ దీని ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా మనకి హెల్తీకి ఉపయోగపడేవి మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఇక్కడ మీకు అన్నీ కూడా ఇలాంటి వాళ్ళు మొత్తం ఒక బోర్డ్ డిజైన్ చేసి దానిపైన మొత్తం మెనూ పెట్టేశారు. ఐస్ క్రీమ్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో, జనాలు మాత్రం ఎలా ఉన్నారంటే అసలు వచ్చిన వాళ్ళు వచ్చి తినేస్తున్నారు, వెళ్తున్నారు. అసలు నాన్ స్టాప్‌గా మాత్రం బిజీగానే ఉంది అక్కడ. కాకపోతే సెపరేట్ రూమ్ అనేది ఇక్కడ ఏం లేదు. జస్ట్ ఒక హాల్ లాగా పెట్టారు. సో, ఆ హాల్ టైపే కూర్చొని ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఐటెమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు మెనూ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వాళ్ళు పెట్టేశారు. కౌ మిల్క్ అని, నెక్స్ట్ టెండర్ కోకోనట్, రోజ్ అండ్ నట్స్, గౌరా స్టిక్కు, మ్యాంగో స్టిక్కు ఇలా ఐస్ క్రీమ్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ పెట్టారు మనకు. నెక్స్ట్ కౌ మిల్క్ చిక్కు, నెక్స్ట్ కౌ మిల్క్ కస్టర్డ్ యాపిల్ బల్క్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో, రేట్స్ అయితే కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. పెద్దగా అంత మరీ టూ మచ్ కాస్ట్ లేదు. ఒక తాటి బెల్లం కాఫీ వచ్చేసి రూ. 25 ఉంది. నెక్స్ట్ అలానే జీడిపప్పు విత్ మిరియాలు ఇలాంటివి కూడా ఒక చిన్న బాక్స్ టైప్ ఇచ్చారు. అదొక రూ. 50 అలా. అంటే అన్ని రీజనబుల్ రేట్స్‌తోనే ఇక్కడ మనకు వీళ్ళు అందుబాటులో తీసుకొస్తున్నారు. రోడ్డు చూస్తున్నారు కదా! రోడ్ పైన మాత్రం ఎంత క్రౌడ్ ఉంది. మనకు కరెక్ట్‌గా ఇది వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇల్లందు వెళ్ళే రూట్‌లోనే మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. తాటి బెల్లం కాఫీ అని నెల్లాయి వాళ్ళు ఇది ఒక రెస్టారెంటు. ఇక్కడ వచ్చేసి మీకు ఐస్ క్రీమ్ కానీ, నెక్స్ట్ కాఫీ కానీ, టిఫిన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతున్నాయి. సో, మీరు కూడా ఖమ్మంలో ఉంటే ఒకసారి మాత్రం ఇక్కడికి వెళ్ళి టేస్ట్ చేయండి. తాటి బెల్లం కాఫీని కానీ, ఆ మిల్లెట్స్‌తో చేసిన వంటకాలను కానీ ఒకసారి టేస్ట్ చేస్తే మీకు కూడా రుచి అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు బాగానే సప్లై చేస్తున్నారు. ప్లస్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో, రాను అనేది వీళ్ళది ఎలా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా చెప్పవచ్చు. రేట్స్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! రేట్స్ వచ్చేసి తాటి బెల్లం కాఫీ వచ్చేసి రూ. 25 ఉంది. నాటు బెల్లం టీ అట 90 ml రూ. 20, 120 ml రూ. 25. ఇలా రేట్స్ వచ్చేసి కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. అన్నీ కూడా మనకు అందుబాటులోనే ఇవన్నీ ఉన్నాయి. సో, చూస్తుంటే మాత్రం ఇక్కడ ఒక పెద్ద తాటి బెల్లం కాఫీ ఇది వచ్చేసి ఈ నల్లే వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ మాత్రం చాలా వచ్చిపోయే వాళ్ళు మాత్రం అట్రాక్ట్ చేస్తుందనమాట. పక్కనే వేరే హోటల్స్ ఉన్నా కూడా సో, అటువైపు వెళ్తున్న వాళ్ళని మాత్రం ఇది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. చూస్తున్నారు కదా! మీకు ఈ ఖానాపురం వెళ్ళే రూట్‌లోనే అంటే మనకు ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి ఖానాపురం వెళ్ళే రూట్‌లోనే మీకు ఇది రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. చూడ్డానికి మాత్రం చాలా రిచ్‌గా కనిపిస్తుంది. సో, వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ అందులోనూ దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఫుడ్ కూడా మనకు అన్నీ ఏర్పాటు చేశారు. చాలా టేస్టీగానే ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, తినండి, బాగా ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ టైప్ అంటే రెగ్యులర్‌గా మనం తినే బిర్యానీలు వీటితో ఇలా కాకుండా వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనకు అందుబాటులో తీసుకొచ్చారు. సో, మీరు కూడా ఒకసారి వాటిని టేస్ట్ చేసి ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనం తాటి బెల్లం కేఫ్ అంటే నెల్లయ్య వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్తుంటే ఇటు రైట్ సైడ్‌లో వచ్చేసి ఈ ఎన్ఎస్‌పిసిఎల్ కెనాల్ ఒకటి అక్కడ నుంచి ఉంటుంది రైట్ సైడ్‌లో. ఇక్కడ నుంచి మనం వయా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వెళ్తున్నామన్నమాట. ఎన్టీఆర్ సర్కిల్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. జస్ట్ వాకబులే అనమాట. మీకు కనిపిస్తుంది కదా! అక్కడ రైట్ సైడ్‌లో ఇది ఒకటి. రైట్ సైడ్‌లో వచ్చేసి కొత్తగా ఏదో మార్కెట్ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఒక రెస్టారెంటో సంథింగ్ ఏదో అయ్యుండొచ్చు. ఇలా స్ట్రైట్‌గా వెళ్తుంటే జస్ట్ మీకు హాఫ్ కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది. ఇది వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్. ఈ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మీకు అందుబాటులోనే ఈ నెల్లయ్య వాళ్ళ రెస్టారెంట్, మిల్లెట్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. నైట్ టైంలో చూస్తున్నారు కదా! ఈ రెస్టారెంట్ ఎంత కళకళలాడుతుందో. మంచి లైట్సు, చుట్టూ కూడా ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది. అంతా బిజీగా ఉంది. సో, ఆ రెస్టారెంట్‌లో కూడా కళకళలాడిపోతుంది.
ఇక్కడ మనకు చాలా మెనూస్ మాత్రం మీరు అందుబాటులో తీసుకొచ్చారు చూడండి. మెనూలో వచ్చేసి నాటు చక్కెర, మిల్క్ అట ఏవో వెరైటీస్ అయితే మనకు ఇక్కడ మాత్రం అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మంచిగా వెళ్ళి ఇక్కడికి ఎంజాయ్ చేయండి. సో వెరైటీ టేస్ట్ కూడా చేయండి. ఎందుకంటే జనరల్గా మనం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో వండుకోవడం కొంచెం ఇబ్బందికరమే అయినా కొంత మీకు ఇలాంటి హోటల్స్లో మాత్రం ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది దొరకడం లేదు. కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు పార్సిల్ చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. లేదంటే మీకు అక్కడ కూర్చొని కూడా తినొచ్చు. ఎందుకంటే మీకు సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. టేబుల్స్ ఏర్పాటు చేశారు. సో ఈజీగా ఒకటేసారి 50-60 మెంబర్స్ కూడా కూర్చునే ఫెసిలిటీ అయితే అక్కడ ఉంది. సో మెనూలో కూడా మీకు ఏ ఐటమ్స్ కావాలి, ఎలాంటివి అనేవి మీకు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. అన్నీ కూడా మెనూ బోర్డులో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అనేవి ఇవి హాట్ ఐటమ్స్ అనమాట. హాట్ చిప్స్, హాట్ మన ఏమంటారు చక్రాలు, జంతికలు ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇలాంటివన్నీ కూడా మిల్లెట్స్తో చేసినవి కూడా అన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ చూస్తున్నారు కదా ఎంతగానో వచ్చేసారో. సో ఇక్కడ మనకు రోడ్డు నుంచి పక్కనే ఉంది. సో ఇక్కడ కూడా మీకు వచ్చేసి మీరు బాగా మంచిగా కావాల్సిన ఫుడ్ అనేది తిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అన్నది ఇల్లందు రోడ్ అనమాట. ఇది ఇల్లందు రోడ్డు అది. సో ఇక్కడ పక్కన వచ్చేసి ఇది తాటి బెల్లం నెల్లై వాళ్ళది ఈ రెస్టారెంట్. కొత్తగా స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి అయితే ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి తాటి బెల్లం కాఫీ తాగుతున్నారు. టేస్ట్ కూడా మాత్రం సూపర్ ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఆ తాటి బెల్లం కాఫీ బాగుంది. అలానే ప్లస్ అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కూడా మీకు దగ్గరలో ఉంటే ఒకసారి ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి బ్రాంచెస్ వచ్చేసి మామూలు ఖమ్మంలోనే కాదు మిగతా చోట్ల చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. రీసెంట్గా ఖమ్మంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి ఆ తాటి బెల్లం కాఫీని ఒకసారి టేస్ట్ చేయండి. మీ అలానే నెక్స్ట్ అక్కడ ఉన్న టిఫిన్స్ కూడా టేస్ట్ చేయండి. వాటి టేస్ట్ ఎలా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా మనకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేట్స్ కూడా మీకు అన్ని రీజనబుల్గానే ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం అన్నీ మనకు అందుబాటు ధరలోనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది మనకు తెలియదు. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి.